ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసును దాటవేసే ధోరణిలోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా స్పీకర్ స్పందించారన్నారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, సభా సంప్రదాయాలను పాటించడం లేదని మండిపడ్డారు. కడియం శ్రీహరి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు. కడియం శ్రీహరి గారి పార్టీ మారిన సందర్భంలో విచారణ దాదాపు చాలా రోజులు దీన్ని దాటివేసే ధోరణిలోనే ప్రభుత్వము ప్రవర్తించి సుప్రీంకోర్టు వాతలు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు స్పీకర్ గారిని మరి మీరు ఇక్కడ ఉంటారా మరి లోపల ఉంటారా బయట ఉంటారా అని ప్రశ్నించే సందర్భంలో ఈరోజు మరి విచారణకు పిలవడము, మా యొక్క వాంగ్మూలం తీసుకురావడం పిలవడము మరి కేవలము మా న్యాయ పోరాటంలో భాగమే తప్ప ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, ఈ ప్రభుత్వము చౌటోని ముందు చంగమూదినట్టే ఉంది తప్ప ప్రభుత్వము ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని కానివ్వండి, సభా సాంప్రదాయాలను కానివ్వండి ఎక్కడ కూడా పాటించట్లేదు. ఏ ముఖం పెట్టుకొని నేను బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకోవడానికి సిగ్గుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. పార్టీ మారనని చెప్పుకోలేదు దమ్మున్నాడైతే. కడియం శ్రీహరి గారు ముందుకు వచ్చి తన రాజీనామాను ఆమోదింప చేసుకుంటే తనకి ఏదో కొంచెం ఇంత కొంత గౌరవం మిగిలింది.